అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన అనంతపూర్ శాసన సభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మన మహిళల కోసం ఈ రోజు లైవ్ అనేది టవర్ క్లాక్ దగ్గర ఏర్పాటు చేశారు। మేము మొదటిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము। మహిళలంతా ఈ రోజు మేము ఇక్కడ వరల్డ్ కప్ జరుగుతా ఉందండి, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా। సో దీన్ని చూడడానికి మేము వచ్చాము। సో మాకు కాన్ఫిడెన్స్ ఉందండి, మన ఇండియన్ టీం చాలా స్ట్రాంగ్ గా ఆడి కప్పు గెలుస్తుందని మేము కోరుకుంటున్నాము। సో వి విషింగ్ దెం ఏ వెరీ గుడ్ లక్। థాంక్యూ। అందరికీ నమస్కారం। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు నగరంలో 10 చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి భారతదేశంలో ఆడుతున్న మొట్టమొదటి మహిళా క్రీడాకారుల గురించి వాళ్ళు క్రికెట్ జట్టు ఖచ్చితంగా కూడా ప్రపంచ కప్ కొడుతుందనే ఉద్దేశంతో ఈ రోజు మహిళలందరినీ కూడా ఒక చోట చేరి మహిళా స్ఫూర్తి ఇలా ఉండాలి, మహిళలంటే ఒంటింటికి ఉండిపోకూడదు, మహిళలు బయటికి రావాలి, మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదు, మగవాళ్లకు ధీటుగా ప్రతి రంగంలోనూ మహిళలు రాణించాలనే దానికి ఇది ఒక ఉదాహరణ అండి। ఖచ్చితంగా కప్పు గెలుస్తున్నాం, ప్రపంచానికి భారత మహిళా శక్తి ఏంటో చూపించబోతున్నాం। జై తెలుగుదేశం, టీమిండియా గెలవాలి। వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా గెలిచాలని అనంతపురం అర్బన్ లో మా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి 3 స్క్రీన్లు పెట్టాడు అనంతపూర్ లో। ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 33 రిజర్వేషన్ ఉన్నంత వరకు అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే కూడా మహిళలని ప్రోత్సహిస్తూ క్రికెట్ టీం ఇండియా గెలిచాలని మనస్ఫూర్తిగా కోరుతూ మా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నకి ధన్యవాదాలు। అందరికీ నమస్కారం। ఈ రోజు మన అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 10 చోట్ల ఎల్ఈడి స్క్రీన్స్ ని అరేంజ్ చేయడం జరిగినది। ముఖ్యంగా ఏంటంటే ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ ఈ రోజు మన ఇండియా తరపున మనం ఆడుతున్నాం, సౌత్ ఆఫ్రికాతో తలబడుతున్నాము। ఖచ్చితంగా ఈ రోజు మనం కప్పుని మనం సాధించుకుంటాం। ముఖ్యంగా మహిళలు ఈ రోజు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు, మగవాళ్లకు ధీటుగా కూడా పనిచేస్తున్నారు। అలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు మన ఇండియన్ ఉమెన్స్ ఈ రోజు ఫైనల్స్ కి వచ్చారు। మొట్టమొదటిసారిగా మన వాళ్ళు ఈ రోజు కప్పుని ఖచ్చితంగా గెలుచుకుంటారు। మీరు ఇప్పుడే చూస్తున్నారు, ఎంతో మంది ఎంతో ఉత్సాహంగా ఈ స్క్రీన్ ఫస్ట్ టైం అరేంజ్ చేయడం జరిగింది అనంతపురంలో। చాలా బాగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు। మహిళలు ఖచ్చితంగా ప్రతి రంగంలోనూ ముందుకు దూసుకెళ్తారు। అందుకు నిదర్శనం ఒకప్పుడు మెన్స్ క్రికెట్ ఆడుతుంటే ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా తీక్షణంగా వీక్షించేవారు, కానీ అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఈ రోజు మన మహిళలు ఆడుతున్నారు। ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మహిళలు కూడా గెలుచుకున్న ఫస్ట్ టీం అండి ఈ రోజు ఉమెన్స్ టీం ఖచ్చితంగా కప్ సాధించుకుంటుందని తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। ఈ రోజు మన ఇండియా క్రికెట్ జరగడము మన దగ్గుపాటి ప్రసాద్ అన్న ఆధ్వర్యంలో మన టవర్ క్లాక్ దగ్గర మరి ఇంకొక 2 చోట్ల ఏర్పాటు చేశారు। ఎందుకంటే ఇండియా మీద ఉండే అభిమానము అలాంటిది మన అనంతపురం ప్రజలకు కావున ఈ రోజు ఖచ్చితంగా మన ఇండియా గెలుస్తుంది। మహిళలు కూడా ధీటుగా ఆడుతున్నారు। మా పార్టీలో మేము ఎంత కష్టపడ్డామో మహిళలంతా అట్లనే కష్టపడుతున్నారు పాపం ఇండియా కోసం వాళ్ళు। ఈ రోజు ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది। మేము ఈ రోజు సంతోషంగా సెలబ్రేషన్ చేసుకుంటాం। ఈ రోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి అన్న ఆధ్వర్యంలో ఈ రోజు టవర్ క్లాక్ దగ్గర మగవారి ధీటుగా మా లేడీస్ ఏమిట్లో తక్కువ కాదు అనేసి ఆడవాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారంటే మన ఇండియా టీము ఈ రోజు ఆడవాళ్ళు ఎక్కడ పైన ఏదైనా సాధించగలము, మేము ఎవరికైనా ధీటుగా తల కొట్టగలము అనేసి ఎంత ధైర్యంగా ఆడుతున్నారంటే పిల్లలు రియల్లీ హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు వాళ్ళకి। ఇందుకోసము ఇంకా మరింత ధైర్యంగా మన ఇండియా టీం గెలుస్తుంది, 100% రికార్డు బద్దలు కొడుతుంది అనే విధంగా మేమంతా కలిసికట్టుగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది। చాలా బాగా ఆడుతున్నారు। అదే విధంగా మా మహిళలందరూ కలిసి వాళ్ళకి ఇంకా మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది। ఇదే రోజు మేము గెలిచి ఈడే టవర్ క్లాక్ దగ్గర మా మహిళలంతా కలిసి పటాకులు కూడా ఎగరేస్తామనే ధైర్యంతో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది। జై ఇండియా, జై అనంతపూర్।